పొలిటికోస్ వినోదం. నేను మీ రాణి. సో, ఈరోజైతే 'ఓదెల 2' సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ అయితే ప్రత్యేకించి చాలా మంచిగా ఉందనమాట. సో, 'ఓదెల' రైల్వే స్టేషన్ అయితే అనుకోని హిట్ ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ, ఆ రీజన్ వరకు ఉన్నప్పటికీ కూడా, ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ సినిమా అనేది చాలా ఒక బిగ్ స్కేల్‌లో హిట్ అయితే అందుకుంది. అండ్ తర్వాత 'ఓదెల 2' ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, 'ఓదెల 2'లో తమన్నా గారు ఉన్నారు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా రేంజ్ అయితే పెరిగింది. రేంజ్ పెరగడమే కాదు, ఈ సినిమాకున్న హైప్‌ని ఎంతవరకైతే తీసుకెళ్లారో అంతవరకు ఆడియన్స్‌కి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వగలిగారు అని అయితే మాత్రం ఆడియన్స్ మాటల్లో తెలుస్తుంది. అండ్ సంపత్ నంది గారి విజన్‌లో, అశోక్ తేజ గారి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అయితే ఆడియన్స్‌కి అయితే చాలా సూపర్బ్‌గా నచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్‌ని దేన్ని కూడా ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనేది లేదు. అండ్ 2 కూడా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ 2 కూడా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు చూడడమే కాదు, బయటకొచ్చిన ప్రతి ఆడియన్ కూడా బయట ఉన్న వాళ్ళకి ఈ సినిమా బాగుంది, మీరు ఖచ్చితంగా వెళ్ళి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయండి, ప్రతి ఒక్కరూ ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ కానీ, అండ్ అలాగే ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ బీజిఎం కానీ, ఈ ఈ సౌండ్ ఎఫెక్ట్స్తో కలిసి థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు అని సినిమాకి వచ్చే వాళ్ళకు కూడా ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ రిలీజియన్తో సంబంధం లేకుండా హిందూ ధర్మాన్ని అండ్ అలాగే సనాతన ధర్మాన్ని అయితే ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అండ్ మేము ఈ రిలీజియన్ కాదు, హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులం కాదు, కానీ మేము ఈ సినిమా చూసిన తర్వాత హిందూ ధర్మం అండ్ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎలా ఉంటుందా అని కూడా వేరే రిలీజియన్ వాళ్ళు కూడా బయటకు వచ్చి రివ్యూ చెప్తున్నారు. అండ్ ఒక సినిమాకి ఇలాంటి రివ్యూ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ అలాగే మరి ఇంకొకటి ఏంటంటే, మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా బాగా నచ్చింది. అండ్ తమన్నా గారి యాక్టింగ్కి అయితే అందరూ కూడా స్పెషల్ అప్లాస్ ఇస్తున్నారు. ఆవిడ్ని ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్లో చూసాము. శివశక్తిగా కరెక్ట్గా యాప్ట్ అయ్యారు. అండ్ అలాగే వశిష్ఠ గారి వాయిస్ కానీ, వశిష్ఠ గారి యాక్టింగ్ కానీ, ఇద్దరు కాంబినేషన్ గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. అండ్ అలాగే ఫైనల్‌గా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా ప్రతి దాని కూడా, అంటే హర్రర్ వచ్చినప్పుడు డెవిల్ అండ్ డివైన్‌కి మధ్యన జరిగిన ఫైట్ విషయంలో సూపర్బ్‌గా ఉందని అయితే ఆడియన్స్ చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే సంపత్ నంది గారి విజన్‌లో 'ఓదెల 2' మూవీ అయితే సూపర్బ్ హిట్‌ని అయితే అందుకుంటుంది. అండ్ సూపర్బ్ టాక్‌ను కూడా వినిపిస్తుంది ఇక్కడ అంతా కూడా. అండ్ అలాగే సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ థియేటర్‌కి వచ్చి ఆడియన్స్ మధ్యలో ఉండి సినిమా చూశారు. అండ్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అని కళ్ళకు కట్టినట్టు వారు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగింది. సో, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆడియన్స్ మధ్యలో సినిమా చూసి, సినిమా ఒక హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో ఆ పాజిటివ్ ఫీలింగ్‌ని కూడా వాళ్ళ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే తమన్నా గారి యాక్టింగ్, వశిష్ఠ గారి కాంబినేషన్, అండ్ సంపత్ నంది గారి విజన్, అశోక్ తేజ గారి డైరెక్షన్, అండ్ మధు గారి ప్రొడక్షన్ వాల్యూస్, ప్రత్యేకించి సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం మాట్లాడుకోవాలి. మధు గారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయి. ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఆయన ఒక మంచి సినిమాని ఆడియన్స్‌కి అందజేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ సినిమాని ఇంత బిగ్ స్కేల్‌లో అండ్ కుంభమేళా దగ్గర ప్రమోషన్స్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆయన పడిన కష్టం అయితే ప్రతి ఒక్కటి కూడా సినిమాకి జస్టిఫికేషన్ అనే రకంగానే ఉంది. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 'ఓదెల' రైల్వే స్టేషన్‌తో హిట్ అందుకున్న డైరెక్టర్ మళ్ళీ 'ఓదెల 2'తో సంపత్ నంది గారు ఇచ్చిన విజన్‌తో ఒక సూపర్బ్ హిట్ అయితే సమ్మర్‌కి స్పెషల్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి ఈ హాలిడే సీజన్‌ని ఎంజాయ్ చేసే విధంగా అయితే సినిమా ఉంది. ఇది 'ఓదెల 2' మూవీ సినిమా రివ్యూ. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్‌తో రాణి, పొలిటికోస్ వినోదం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.